कि व्यापार का यह छोटा सा कदम बाद में एक तूफान बन गया, जिसका असर भारत ने धीरे धीरे महसूस किया। वह क्षण था जिसने भारत में विदेशी शक्ति की जड़ें बो दी। वे जो व्यापारी बनकर आए थे, धीरे धीरे हमारे ही देश में शासन करने वाले और आगे चलकर अत्याचारी बन गए। उत्तर भारत में जहाँ यह बीज बोया जा रहा था, वहीं दक्षिण में पौंडीचेरी, आंध्र के तटीय इलाकों और तमिलनाडु के बंदरगाहों पर एक और खेल चल रहा था। पौंडीचेरी में 1725 में फ्रांसीसी अपनी बस्तियां और किले बना रहे थे, मसालों और रेशम के व्यापार पर अधिकार जमाने की कोशिश कर रहे थे। आंध्र तट पर यूरोपीय जहाज़ों की आवाजाही बढ़ रही थी, कुछ व्यापार के बहाने, कुछ जासूसी के लिए। और इन्हीं तटों से दक्षिण भारत में औपनिवेशिक प्रतिस्पर्धा शुरू हुई, जहाँ फ्रांसीसी और अंग्रेज दोनों सत्ता की दौड़ में कदम बढ़ा रहे थे। తరువాత కొద్ది సంవత్సరాల్లో ఫ్రెంచ్ నౌకలు పుదుచ్చేరి తీరాలకు చేరుకున్నాయి. ఫ్రెంచ్ వాణిజ్య కంపెనీలు భారతదేశాన్ని ఒక మంచి వ్యాపార కేంద్రంగా చూశాయి. సంస్కృతి ప్రచారం అనే పేరుతో ప్రవేశించిన వారు మొదట స్థానిక ప్రజలతో స్నేహం పెంచుకున్నారు. చిన్న వ్యాపార కేంద్రాలు, గోదాములు, నివాస స్థలాలు నిర్మిస్తూ తమ స్థావరాన్ని బలపరుచుకున్నారు. కాలక్రమంలో ఫ్రెంచ్ శక్తి తీర ప్రాంతాలలో స్థిరపడడంతో వారు ఇతర యూరోపియన్ దేశాలైన పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్లతో పోటీ పడడం ప్రారంభించారు. భారత వాణిజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలనే లక్ష్యంతో వారు పుదుచ్చేరిని తమ ముఖ్యమైన కేంద్రంగా ఉపయోగించారు. వ్యాపార ప్రయోజనాల కోసం చేసిన ఈ పోటీ తరువాత రాజకీయ ఆధిపత్య పోరుకు మారింది. Regarde mon ami, Pondichéry, le père de Orient. Nous bâtirons ici une ville de bêtes et d'art. La France ne porte pas seulement le commerce, mais la civilisation. Mon ami, vois-tu ces côtés dorés? Ils promettent richesse et prestige pour la France. Oui, mais n'oublions pas que chaque empire naît avec coutumes. Le vin de l'Orient sort beau, mais imprévisible. Allah ressort avec sagesse et grandeur que Pondichéry éteigne les normes de la France de tenir dans chaque rue. ప్రారంభంలో వారు కేవలం వ్యాపారం అనుమతిని కోరారు, కానీ కొద్ది కాలంలోనే వారి కన్ను మన ఖజానాలు, వనరులు మరియు సంపదలపై పడింది. ఈ సంఘటన మన చరిత్రలో కొత్త దశకి నాంది వేసింది. వీరి చేరిక మన భూభాగాల, రాజ్యాల మరియు ప్రజలపై ప్రభావం చూపే మొదటి సంకేతమై నిలిచింది. శాంతి మాటలు పలుకుతున్న వారి నడకలో దాగి ఉంది ఆక్రమణ నీడ. మన గడప దాటి అడుగు పెట్టే ప్రతి అతిథి అతిథిగానే ఉండాలని, పాలకుడిగా మారకూడదని మన పాలకులు స్పష్టంగా హెచ్చరించాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు హైదరాబాద్ గర్వస్వరాన్ని వినిపించడానికి నిజాం రాజు రంగప్రవేశం చేస్తున్నారు. His Exalted Highness, we come in peace, only to trade and share prosperity. వ్యాపారం మేము స్వాగతిస్తాం, కానీ మీ ఉద్దేశాలు నిజాయితీగానే ఉన్నాయా? అతిథులుగా రండి, ఆధిపత్యం కోసం కాదు. నిజాయితీగా వచ్చిన వారికి మా హృదయం తెరవబడి ఉంటుంది. Your Highness, the British Crown seeks permission to trade in your kingdom. We assure you that this partnership will bring peace and prosperity. సంపద ఎవరి కోసం? హైదరాబాద్ కోసమా లేక మీ ఈస్ట్ ఇండియా కంపెనీ కోసమా? స్పష్టంగా చెప్పండి. మీ వ్యాపారం ఎలా మెల్లిగా అధికారంగా మారుతుందో నాకు బాగా తెలుసు. We are merely merchants, Your Highness. We wish to build warehouses, exchange goods, and strengthen friendship. స్నేహం సమానుల మధ్య జరుగుతుంది, కానీ మీ కంపెనీ ఇతర రాజ్యాలను ఎలా చిన్న చూపు చూసిందో నాకు బాగా తెలుసు. మీ కంపెనీ ఇతర భారత రాజ్యాలపై చేసిన నీచమైన కుతంత్రాలు నాకు రహస్యమేమీ కాదు. స్నేహం పేరుతో ఒప్పందం చేస్తారు, ఆ ఒప్పందం పేరుతో రాజ్యాన్ని లాక్కుంటారు. ఇదే మీ ఆట.
We respect your sovereignty. We will remain under your rules. సరే, వ్యాపారానికి అనుమతిస్తాను, కానీ కొన్ని కఠినమైన షరతులున్నాయి. మీ సైనికులు స్వేచ్ఛగా తిరగకూడదు. మీ అధికారులు వ్యాపార స్థలాల్లోనే ఉండాలి. ఇక్కడ నా చట్టాలే ప్రధానమైనవి. We accept your conditions, Your Highness. Let this be the beginning of a cooperation. హైదరాబాదు నేలపై అడుగు పెడుతున్న వారందరికీ మా ఒకే ఒక సందేశం: సహకారం స్వాగతించబడ్డది, గౌరవించబడ్డది. మాకు మిత్రత్వం అంటే విలువ తెలుసు, వ్యాపారం అంటే ప్రాముఖ్యత తెలుసు.